దేవుని వాక్యమును శ్రద్ధతో భక్తితో వినాలని ఆశపడుతున్నటువంటి ప్రపంచ దేశాల క్రైస్తవులకు కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు వారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. ఒక కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి సమయలని మీకు పరిచయం చేస్తాను. సమయలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము మొదటి వచనములో సమయలు పొట్టేళ్ళు కొమ్మును తైలముతో నింపుకొని బెత్లెహేమీయుడు అనేటువంటి యెషయా యొద్దకు రావడం జరుగుతుంది. అటు తర్వాత యెషయాకి 8 మంది కుమారులు ఉన్నారు అనే సంగతి ఇతనికి తెలుస్తుంది. అయితే ఈ 8 మంది కుమారులలో దేవుడు కోరుకుని అభిషేకించాలని అనుకున్నటువంటి ఆ కుమారుడు ఎవరు అనే విషయమై సమూయేలుకి చాలా అనుమానాలు ఉన్నాయి. ఒక క్లారిటీ లేదు, కన్ఫ్యూజన్లో ఉన్నాడు, అయోమయంలో ఉన్నాడు. ఈ 8 మంది కుమారులలో దేవుడు కోరుకున్న వ్యక్తి ఎవరు, సమూయేలు తర్వాత రాజుగా నియమించబడబోతున్న ఆ వ్యక్తి ఎవరు అనే విషయమై సమూయేలు కన్ఫ్యూజన్లో ఉన్నాడు. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 4, 5, 6లో ఇలా ఉన్నది. సమూయేలు యెహోవా ఇచ్చినటువంటి సెలవు చొప్పున, అనగా దేవుడు ఇచ్చిన మాట చొప్పున యేసుక్రీస్తు ప్రభువు జన్మించబోయేటువంటి బెత్లెహేము అనేటువంటి ఈ చిన్న గ్రామంనకు వచ్చాడు సమూయేలు. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా అతడు సమాధానముగానే వచ్చితిని, హెచ్చరించుటకు కాదు, భయపెట్టుటకు కాదు. మీరు పరిశుద్ధులై నాతో కూడా బలికి, అనగా బలి అర్పించడానికి రండి అని చెప్పి యెషయాని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించాడు సమూయేలు. వారందరూ కూడి వచ్చినప్పుడు అతడు, అనగా సమూయేలు, యెషయా పెద్ద కుమారుడైనటువంటి ఏలీయాబును చూసి, నిజముగా యెహోవా దేవుడు అభిషేకించబోతున్నటువంటి వ్యక్తి ఇతడే అని ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకున్నాడు. యెషయా కుమారులలో పెద్దవాడైనటువంటి ఏలీయాబును చూసి సమూయేలు వెంటనే ఒక కన్క్లూజన్కి వచ్చేసాడు, ఇతనే అని అనుకున్నాడు. అంటే ఒడ్డు పొడుగు బాగున్నాడు, చూడ్డానికి బాగున్నాడు, రాజు లక్షణాలు కనిపించి ఉంటాయి, అందుకని అనుకుని ఉంటాడు. పొరపాటు పడినటువంటి సమూయేలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాడు. 60 ఏళ్ళ ముసలాయన 15 ఏళ్ళ కుర్రోడైనటువంటి దావీదును, ఈ దావీదే కాబోయే రాజు అని, సౌలు తర్వాత అభిషేకము పొందడానికి అర్హుడైనటువంటి వ్యక్తి ఇతడే అని సమూయేలుకి ముందు తెలియలా. అంటే నాకు తెలిసి ఏమనిపిస్తుంది అంటే, గాడ్ సమ్టైమ్స్ లైక్స్ టు గివ్ అస్ సమ్ కైండ్ ఆఫ్ సర్ప్రైజెస్. మనుషులమైన మనము సర్ప్రైజ్లు ఇస్తూ ఉంటాం. అమెరికా నుంచి సర్ప్రైజ్ విజిట్ ఇవ్వడానికి వచ్చిన కొడుకు కూతురు అని కొన్ని రీల్స్లో చూస్తూ ఉంటాం కదా, వీడియోస్లో. అలాగే దేవుడు కూడా మనకి కొన్ని సర్ప్రైజెస్ ఇస్తాడు అని అనడానికి ఈ సందర్భం ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. సమూయేలు మొదటి గ్రంథము 16:7లో సమూయేలు ఏలీయాబును చూసి అతనే అభిషేకము పొందబోయేవాడని పొరపాటు పడిన తరువాత యెహోవా దేవుడు సమూయేలుతో ఇలా అంటున్నాడు, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టవద్దు, మనుషుడు లక్ష్యపెట్టు వాటిని యెహోవా దేవుడినైనా నేను లక్ష్య పెట్టను. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను, అనగా తిరస్కరించి ఉన్నాను. నువ్వు అనుకుంటున్నట్టుగా యెషయా పెద్ద కుమారుడైన ఏలీయాబు కాబోయే రాజు కాదు సమూయేలు. మనుషులు పై రూపమును లక్ష్య పెడతారు, కానీ యెహోవానైనా నేను హృదయమును లక్ష్య పెడతాను అని అంటున్నాడు. కన్ఫ్యూజ్ అయినటువంటి సమూయేలును మనం ఇక్కడ చూసాం. అయితే దేవుడు హృదయమును లక్ష్య పెట్టును అనే ఈ మాటకి అర్థం ఏంటో నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. మిత్రులారా, మీరెప్పుడు కూడా దేవుని ప్రణాళికను తక్కువ అంచనా వేయవద్దు. మీ జీవితంలో మీకు స్వస్థత కలగకుండా ఆలస్యం అవుతూ ఉంటే, ఏదైనా ఒక కార్యం విషయమై ఆలస్యం అవుతూ ఉంటే, అది వివాహమే కానీ, ఉద్యోగమే కానీ, ప్రయాణమే కానీ, ఒక వీసా కానీ, ఏదైనా సరే ఆలస్యం అవుతూ ఉంటే దాని వెనుక దేవుని యొక్క ప్రణాళిక తప్పకుండా ఉంటుంది అని ప్రతి ఒక్క నిజమైన విశ్వాసి తెలుసుకోవాలి. ఆయన మార్గములు మన మార్గముల వంటివి కావు, ఆయన ఆలోచనలు మన ఆలోచనల వంటివి కావు, ఆయన ప్రణాళికలు వేరు, మన ప్రణాళికలు వేరు.
దేవుడు ఉద్దేశించిన ప్రతి ఉద్దేశము కూడా సదుద్దేశమే, కానీ మన వల్లే దురుద్దేశంలో కలిగినవి కావు. మనం ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవ్వకూడదు, భక్తులను కన్ఫ్యూజ్ చేయకూడదు. మీకు వాక్యం బాగా అర్థమైతేనే, సంగ్రహింపు పూర్తిగా ఉంటేనే మీరు మాట్లాడాలి, లేకుంటే మీరు మౌనముగా ఉండుట మేలు. చిన్న ప్రార్థన కొరకే తలలో ఉంచుదాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. అపరిశుద్ధులమైన మేము, అపవిత్రులమైన మేము, నీ మాట పలుకడానికి కూడా అర్హత లేని మేము నీ వాక్యమును విని నీ వాక్యమును ధ్యానించేటువంటి గొప్ప భాగ్యమును పొందుకుని ఉన్నాం ప్రభువా. మాకు కలిగిన ఈ గొప్ప భాగ్యము, నిరీక్షణ నీవు మాకు పెట్టిన ఆత్మీయ భిక్షనే ప్రభువా. సమూయేలు వలె మేము పొరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, అనాలోచితమైనటువంటి కార్యములకు పాల్పడకుండా, ఎంతో అనుభవ జ్ఞానము కలిగినటువంటి ప్రవక్త అయినటువంటి సమూయేలు గారు ఒక విషయంలో పొరపాటు పడినారు ప్రభువా. నీ ప్రణాళికలు ఏమిటో మేము తెలుసుకునే విషయమై మాకు సహాయం చేయండి. మేము ఏమి కావలసి ఉన్నామో, ఎక్కడ వాక్యాన్ని ప్రకటించవలసి ఉన్నామో, ఎవరు ఏ పని చేయవలసి ఉన్నారో వారందరికీ కూడా ఒక స్పష్టతని ఇవ్వమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.